దీనికి ప్రతి జిల్లాలలో రాజీవ్ని శుద్ధి చేస్తూ రాజీవ్ చేసిన అభివృద్ధిని సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ అదేవిధంగా ముఖ్యంగా రైతులకు కానీ నిరుద్యోగుల గురించి ఆయన ఆలోచన చేసిన 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసిన వ్యక్తి. యువకులకు కూడా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన ఏకైక నాయకుడు. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తీసుకొచ్చి టెలికాంని ఇంప్రూవ్ చేసి యావత్ భారతదేశంలో ఎంతో మందికి చెప్పకుండానే కోట్ల ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన వ్యక్తి కనుక ఆయనను ప్రతి యువకుడు, ప్రతి స్త్రీ, ప్రతి సోదరిమని మరవకుండా ఆయన జన్మదినం ప్రతిసారి నేను చేసినట్టే 20 ఆగస్టుకు ఆయన జన్మదినంలో సద్భావన రన్ పెట్టుకోను. అది సోమాజిగూడ స్టాచ్యూ దగ్గర ఆ రోజు పొద్దున 9 గంటలకు అన్ని దగ్గర నుంచి నెహ్రూ స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, జగ్జీవన్ రామ్ స్టాచ్యూ, అదేవిధంగా మహాత్మా గాంధీ స్టాచ్యూ సికింద్రాబాద్ నుంచి అన్ని 9 గంటల వరకు వస్తుంది. ఆ తర్వాత అక్కడ సభ జరుగుతుంది. దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మట్టి విక్రమార్క, అదేవిధంగా మిగతా మంత్రులు అందరూ కూడా ఇంట్లో పార్టిసిపేట్. ఇవాళ సాయంత్రానికి బహుశా 5-5:30 సమస్యలు ఇక్కడి నుంచి వస్తుంది. అక్కడి నుంచి వచ్చిన జ్యోతి మళ్ళీ ఇక్కడి నుంచి నిజామాబాద్కి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి మన నాగ్పూర్ వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సాయంత్రం 5:30-6 గంటలకు అందరూ కూడా గాంధీ భవన్కి వచ్చినప్పుడు అందరూ ఆయన రాజీవ్ జ్యోతిని రిసీవ్ చేసుకోవాలి. రాజీవ్ చేసిన అభివృద్ధిని కూడా దేశ ప్రజలకు చెప్పాలనేది మా ముఖ్య ఉద్దేశం. రాజీవ్ గాంధీని ఎవరు